1500 ఏళ్ల క్రితమే అంగారక గ్రహంపై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వారాహమిహిర ప్రస్తుతం మన దేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు మరియు జ్యోతిష్కుడు అయిన వారాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్కు గురవుతున్నారు. వారాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం. వారాహమిహిర ఎవరు? 499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వారాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు, సూర్య భగవానుడికి గొప్ప భక్తుడు. వారాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపుణ్యుడు మరియు జ్యోతిష్కుడు. వారాహమిహిర సూర్య సిద్ధాంత పేరు మీదట 1515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు. సూర్య సిద్ధాంత గ్రంథంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు, వాటి స్థానాలను గురించి వారాహమిహిర తెలిపాడు. ఇందులో దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడిచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు, చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వారాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు. సూర్య సిద్ధాంతం దొంగలించబడింది. కొన్ని ఏళ్ల క్రితం వారాహమిహిర రాసిన సూర్య సిద్ధాంత గ్రంథం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందు చూపుగా కొందరు మేధావులు రికార్డు చేసుకోవడం వలన ముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డు చేయబడిన ఆ గ్రంథంలోని విషయాలు చాలా భాషలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వారాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు. జ్యోతిష్య శాస్త్రం. వారాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని 3 ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, బృహత్ వివాహ పతల్, లగ్నవారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్య గ్రంథాలను ఆయన రాశాడు. వారాహమిహిర తనయుడు పృథుయాసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంథాన్ని రాశాడు. ఈయన హోరాసర జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా కవయిత్రి జ్యోతిష్యురాలను వారాహమిహిర కోడలుగా చెబుతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.